రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మహిళల కోసం 3 లక్షల కోట్లు కేటాయించామన్న ఆయన కనీస మద్దతు ధర కోసం 2 లక్షల కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. ఇది మా 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్న ఆయన తెలంగాణలో 9 నెలల పాలనలో కాంగ్రెస్ చేసిందేంటంటూ ప్రశ్నించారు. జవాబివ్వకపోతే ప్రజలు క్షమించబోరని బండి సంజయ్ హెచ్చరించారు. ఇలా 100 రోజులలో మా ప్రోగ్రెస్ కార్డు ఎంతో బయటపెట్టాము. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు ఇప్పటికి. కానీ ఇంతవరకు కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం చెప్పే స్థితిలో లేదు. రుణమాఫీ చేస్తామంటున్నారు. ఎక్కడ రుణమాఫీ చేసిండ్రో మేము చర్చించడానికి సిద్ధము. మేము అనేక గ్రామాలు తీసుకుపోతాం, రైతులతో మాట్లాడిస్తాము. రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో దాన్ని నిరూపిస్తామని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి గప్పాలు కొట్టుకుంటుంది తప్ప రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ